హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నా క్లినిక్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. గత 31 సంవత్సరాల నుండి నేను మగవాళ్ళల్లో అంగం స్తంభించకపోయినా, ఒకవేళ స్తంభించి మధ్యలోనే మెత్తబడిపోయినా, అలాగే శృంగారంలో టైం తగ్గిపోయినా, పెద్దగా ఉన్న అంగం చిన్నగైపోయినా, చక్కగా ఉన్న అంగం వంకరైపోయినా, పైరోని డిసీజు, అలాగే మీ వీర్య కణాలు తగ్గిపోయి సంతానలేమి సమస్య వచ్చినా, ఎస్టీఐ సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ డిసీజ్ అంటే సుఖవ్యాధులకు కూడా చూస్తానండి నేను. అలాగే ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగిపోవడం దాన్ని కూడా చూస్తాను. ఇవాళ టాపిక్ ఏంటంటే మగవాళ్ళలో ఈ మధ్య కాలంలో 100లో 80 మందికి దాదాపు అంగస్తంభనలో ఏదో ఒక రూపంలో సమస్య ఉంది. కొందరికేమో అంగం సరిగా లేవదు, డిలే ఎరెక్షన్ ఉంటుంది. కొందరికి లేచితే తొందర కిందికి వచ్చేస్తుంది. కొందరికి అంగం స్తంభించాక కూడా శీఘ్రస్ఖలన సమస్య ఉంటుంది. కొందరికి సెన్సిటివ్ పెనిస్ ఉంటుంది. కొందరికి ప్రీకమ్ అనే సమస్య ఉంటుంది. కొందరికి చక్కగా ఉన్న అంగం వంకరైపోయి పైరోని డిసీజ్ ఉంటుంది. కర్వ్ పెనిస్ ఉంటుంది. చాలా సమస్యలు ఉన్నాయండి. రూట్ ఆఫ్ ది పెనిస్ పాడైపోయి ఉంటుంది. 100లో దాదాపు 75-80% మగవాళ్లకు అంగస్తంభన సమస్య ఉంది. కొందరికి మైల్డ్గా ఉంది, కొందరికి సివియర్గా ఉందండి. కానీ సమస్య మాత్రం ఉంది. చాలామంది మాకు అంటుంటారు, ఫోన్లు చేస్తుంటాయి. 31 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి, నేను చూస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. అసలు అంగస్తంభన సమస్య రావడానికి ముఖ్య కారణాలు చాలానే ఉన్నాయండి. ఇప్పుడు అంగంలో స్తంభన లేదు, రావట్లేదు అంటే బలమైన కారణాలు ఏంటంటే మన బాడీలో ఏదో చేంజెస్ వస్తున్నాయి. అంగం వైపు రక్త ప్రసరణ రావట్లేదు అంటే అక్కడ అంగం వైపు వచ్చే రక్తనాళాలు బ్లాకేజ్ అయిపోయాయి. దాంట్లో బ్లాకేజ్ వచ్చేసింది, మూసుకుపోతున్నాయి అవి. లేదా హార్మోన్స్, అంగానికి స్తంభింపజేసే హార్మోన్స్ తగ్గిపోయాయి. లేదా అంగానికి ఇలా లేపి స్తంభింపజేసే నరాలు వీక్ అయిపోయాయి, బలహీనపడ్డాయి, న్యూరోజెనిక్ ఈడీ. హార్మోన్స్ తగ్గిపోయాయి అంటే హార్మోనల్ ఈడీ. వెజల్స్ బ్లాక్ అయిపోయి మూసుకుపోయాయి అంటే ఆర్టీరియోజెనిక్ ఈడీ. అలాగే కొన్ని సందర్భాల్లో అంగం మీద దెబ్బ తాగడం, లేకుంటే ఫోర్స్గా హస్తప్రయోగం చేయడం వల్ల వాపు వచ్చేస్తుంది. లోపల ఎండోథీలియల్ టిష్యూస్ ఉంటాయి, ఎండోథీలియల్ ఈడీ. కొందరికి ఏకాంతంలో ఉన్నప్పుడు అంగం బాగా స్తంభించి హస్తప్రయోగం చేసుకుంటారు. కానీ అమ్మాయి రాగానే, పార్ట్నర్ రాగానే, లేదా భార్య రాగానే ఆ భయానికి ఏదో నేను చేస్తానో, చేయగలుగుతానో, చేయలేను అనే స్థితిలో ఉంటారు. వాళ్ళకు అంగం స్తంభించదు. అప్పుడు దానికి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. దానికి సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారండి. కొందరికి అంగం మీద దెబ్బ తగిలితే దానికి ట్రామాటిక్ ఈడీ అంటారండి. కొందరిలో షుగర్ వ్యాధి పెరిగిపోవటం వల్ల నరాలు పాడైపోయి, రక్త నాళాలు పాడైపోయి అంగస్తంభన సమస్య వస్తుంది. దానికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారండి. అంగంలో స్తంభన లేదంటే, కరెక్ట్ స్తంభన లేదంటే మన బాడీలో ఏదో జరిగింది, జరగబోతుంది అన్నట్టు దానికి అర్థం. అంగం లేస్తుంది, నిలబడట్లేదు అంటే అంగం ఇక్కడ ఏముంది, నరాలు బలహీనపడ్డాయి, నిలబడట్లేదు. లేదా అంటే వచ్చిన రక్తం బ్లడ్ దీంట్లో ఆగట్లేదు, వీనోజెనిక్ ఈడీ. లేదా నరాల బలహీనత వల్ల కిందికి వచ్చేస్తుంది, దాన్ని న్యూరోజెనిక్ ఈడీ, వీనోజెనిక్ ఈడీ. అసలు రక్తమే రావట్లేదు అంగం వైపు, ఆర్టీరియోజెనిక్ ఈడీ. హార్మోన్స్ తగ్గిపోయి, కామ కోరికలు తగ్గిపోయి, కామశక్తి తగ్గింది, హార్మోన్స్ తగ్గిపోయి హార్మోనల్ ఈడీ. మీకు ఆర్టీరోజెనిక్ ఈడీ అయినా, వీనోజెనిక్ ఈడీ అయినా, న్యూరోజెనిక్ ఈడీ అయినా, హార్మోనల్ ఈడీ అయినా, సైకోజెనిక్ ఈడీ అయినా, ఎండోథీలియల్ ఈడీ అయినా, డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అయినా, మీలో ఏ సమస్య, అసలు అంగస్తంభన సమస్యకు చాలా కారణాలు ఉన్నాయండి. అంగం వైపు రక్తం రావట్లేదండి, ఆర్టరీస్ ఏదో లోపం ఉంది, దోషం ఉంది, దాని కరెక్షన్ ఇస్తే అంగం బాగా లేస్తున్నప్పుడు. గుండెలో బ్లాకేజ్ వచ్చేసింది అనుకోండి, గుండె బ్లాకేజ్ దూరం అయ్యే వరకు మా అంగంలో స్తంభన రాదండి. కొలెస్ట్రాల్ పెరిగిపోయి, కొలెస్ట్రాల్ దీంట్లో కూడుకుపోయి అంగం స్తంభించలేదండి. కొలెస్ట్రాల్ నార్మల్ వచ్చే వరకు మీ అంగంలో స్తంభన ఉండదండి. నరాలు బలహీనపడ్డాయి, విటమిన్ B12 తగ్గిందనుకోండి, షుగర్ వల్ల నరాలు పాడైపోయి అంగం లేచి నిలబడదు. దానికి న్యూరోజెనిక్ ఈడీ అంటే నరాలు బలపరిచే వరకు దానికి నరాలకు అప్పుడు అంగం లేచి స్తంభించి ఉండదండి. సెక్స్లో సామర్థ్యం తగ్గిపోయి ఉంటుంది.
అందుకోసమే మీలో అంగస్తంభన సమస్య వస్తే మా దగ్గరికి వస్తే మీకు ఈ సమస్య ఎందుకు వచ్చిందనేది డాక్టర్ నిర్ధారిస్తాడు, డయాగ్నోస్ చేస్తాడు. ఓహో! ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఆ సమస్యను నివారిస్తే ఈ సమస్య పోతుంది. అంతేగాని ప్రతిదానికి మనం టాబ్లెట్ వేసుకొని అంగానికి ఇలా చేస్తే అది ట్రీట్మెంట్ కాదండి, అది మేనేజ్మెంట్. ఇప్పుడు మీ నరాలన్నీ పాడున్నాయి, మీరు తాత్కాలికంగా అంగానికి స్తంభింపజేసే టాబ్లెట్ వాడుకుంటే సంవత్సరం 2 సంవత్సరాలు వాడుకుంటే పని చేస్తుండొచ్చు, తర్వాత పని చేయదండి. మీకు కారణం దేనివల్ల వచ్చిన సమస్య పోయే వరకు, ఆ సమస్య తగ్గే వరకు మీ సమస్య పోదు. నరాలు పాడైపోయినాయి అనుకోండి, నరాలు బలపరిచే వరకు మీ అంగంలో సమస్య రాదు. గుండె బలహీన పడింది అనుకోండి, గుండెని బలపరిచే వరకు మరి అంగంలో స్తంభన రాదు. కొలెస్ట్రాల్ తగ్గే వరకు రాదు. రక్తం చిక్కగా అయిపోయింది అనుకోండి, అంగం వైపు రక్త ప్రసరణ రాదు. మళ్ళీ దాని విస్కాసిటీ నార్మల్ అవ్వాలి. విటమిన్ డి లోపించింది అనుకోండి, విటమిన్ డి బాడీలో లేనప్పుడు టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి కాదు. అలాగే నైట్రిక్ ఆక్సైడ్ కూడా ఉత్పత్తి కాదు. అట్లాంటప్పుడు మీ సమస్య, ఈ కొరతలు, ఈ డిఫిషియన్సీ తగ్గక వరకు మీ అంగస్తంభన సమస్య కూడా పోదు. అందుకోసం మా దగ్గరికి వస్తే మీకు సమస్య హస్తప్రయోగం వల్ల వచ్చిందా, ఆల్కహాల్ వల్ల వచ్చిందా, నిద్ర లేమి వల్ల వచ్చిందా, ఎక్సర్సైజ్ వాకింగ్ లేదు కాబట్టి అంటే యాక్టివిటీ లేకపోవడం వల్ల వచ్చిందా, అతి బరువు వల్ల వచ్చిందా, గుండెలో బ్లాకేజ్ వల్ల వచ్చిందా, హై బీపీ షుగర్ వల్ల వచ్చిందా, దేనివల్ల వచ్చిందని డాక్టర్ చూసి శాశ్వత ట్రీట్మెంట్ ఇస్తామండి. మా దగ్గర టెంపరరీ ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఇవాళ మందులు వాడుకుంటే ఇవాళ మేనేజ్మెంట్ అంటూ ఉండదు. ఒకసారి యునాని మందులు, వనమూలికలతో తయారు చేసిన మందులు ఉంటాయి, కస్టమైజ్ చేసిన మందులు ఉంటాయి. అది ఒకసారి వాడుకున్నారనుకో 3 మంత్స్, 6 మంత్స్, లేక 8 మంత్స్ వాడుకుంటే అంగస్తంభన సమస్య మీకు లేకుండా, ఎప్పుడు రాకుండా మీ దగ్గర మళ్ళీ ముసలితనంలో వస్తారు. మా దగ్గర రాదండి. మీరు డైలీ వాకింగు, డైలీ బ్రిస్క్ వాక్ 40 మినిట్స్, డైలీ 5 కిలోమీటర్లు నడవటం, లేదా డైలీ 8 అవర్స్ పడుకోవటం, డైలీ 4 లీటర్ నీళ్ళు తాగటం, కొవ్వు అంటే జంక్ ఫుడ్ తీసుకోకపోవడం, కొవ్వు తగ్గించి కొలెస్ట్రాల్ లేని డైట్ తీసుకోవడం, మంచి ఆహారం, మంచి నిద్ర, బ్రిస్క్ వాక్ అన్నీ చేసి ఉంటే, ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఏ సమస్య రాకుండా ఉంటుంది. అలాగే ఆల్కహాల్, సిగరెట్, గుట్కా ఇవన్నీ మానేసుకోవాలండి. నైట్ నిద్ర కంటిన్యూగా తీసుకోవాలి. మీలో లోపం ఉండి ఉంటే, విన్నారు కదండి, మీకు ఎందుకు వచ్చిన సమస్య డాక్టర్ దగ్గరికి వస్తే నిర్ధారించి డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ శాశ్వతంగా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. విన్నారు కదండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్కు ఫోన్, మా దగ్గర వాట్సాప్ క్వశ్చన్ అడగొచ్చు. మళ్ళీ వచ్చే ప్రోగ్రాంలో నేను చెప్తానండి, ఎపిసోడ్లో. కానీ మీకు సమస్యలు ఉంటే, ఎక్కడున్నా మీకు సమస్య ఉండి ఉంటే, మీ లోకాన ఏ మూలాన కూడా నాకు ఫోన్లో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని సంప్రదించవచ్చు. దగ్గరలో ఉంటే నాతో కలిసి నేను కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.